ఎండోమెంట్స్ సంబంధించిన ల్యాండ్లో హై స్కూల్ వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఎండోమెంట్స్ అధికారులను కోరడం జరిగింది. లీజ్కి అడుగుతా ఉన్నాము. సచివాలయంకి అడ్జసెంట్ ఉన్న ల్యాండ్ అక్కడనే ల్యాండ్ ఇప్పించడం జరుగుతుంది. అక్కడే టోర్నమెంట్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది భవిష్యత్తులో. రాప్తాడు నియోజకవర్గంలో 4.5 సంవత్సరాల మొద్దు నిద్రపోయి పరిటాల సునీత కొడుకును ధర్మవరానికి తోలి ఈమె హైదరాబాద్లో కూర్చొని వ్యాపారాలు చేసుకుంటా 5 పబ్బులు నిర్వహించుకుంటా, వారి కుటుంబ వ్యాపారంలో వచ్చేసి 5 పబ్బులు నిర్వహించుకుంటా వివిధ ప్రదేశాల్లో కాంట్రాక్టులు రియల్ ఎస్టేట్లు చేసుకుంటా, అంటే గత 25 సంవత్సరాల సంపాదనతో వేల కోట్లకు పడగలెత్తినటువంటి పరిటాల కుటుంబము వివిధ ప్రదేశాల్లో కాంట్రాక్టులు రియల్ ఎస్టేట్లు నిర్వహించుకుంటే ఎక్కడెక్కడ కాంట్రాక్టులు చేస్తున్నారు మన జిల్లాలో అనేది కూడా లాస్ట్ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ప్రజల్ని విస్మరించినారు. తమను 25 సంవత్సరాలు అధికారంలో కూర్చోబెట్టిన ప్రజల్ని విస్మరించి ఈ ధర్మవరము రాప్తాడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక కాంట్రాక్టు 2019 ఫిబ్రవరి 16, 2019లో ఎస్కేసి కన్స్ట్రక్షన్ ఎల్నారాయణ చౌదరి పరిటాల సునీత కుటుంబీకులకు భాగస్వామ్యంతో కలిసినటువంటి ఎస్కేసి కన్స్ట్రక్షన్ అనే సంస్థ 2019 ఫిబ్రవరిలో పొందినటువంటి కాంట్రాక్టు వివరాలు. ఇది అగ్రిమెంట్ కాపీ. ఇందులో ఇది ఎస్టిమేట్ కాంట్రాక్ట్ అమౌంట్ 57,49,04,000, ఎక్సెస్తో కలిపి 62,54,95,000 శాంక్షన్ అండర్ ఏపీఆర్ఆర్పి గ్రాంట్. సో ఇందులో 52 రోడ్డు పనులు ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 71 కోటి రూపాయలు దానికి ఉంది. 52 రోడ్డు పనులు వీళ్ళకి ఇచ్చినటువంటి కాల పరిమితులు అంటే 18 నెలల్లో పూర్తి చేసేదానికి పొందినటువంటి టెండర్ 8.8% ఎక్సెస్. ఆ రోజుల్లో వీళ్ళు టెండర్లు వేస్తే పోటీ చేసేవాడే ఉండడనమాట. 8.8% ఎక్సెస్తో పొందినటువంటి ఈ కాంట్రాక్టు. ఈ 52 రోడ్లలో 19 రోడ్లు ధర్మవరం నియోజకవర్గానికి గతంలో కూడా చెప్పినా మీకు, మళ్ళీ ఎలక్షన్ వరకు చెప్తూనే ఉంటా. 19 రోడ్లు ధర్మవరం నియోజకవర్గంలో, 33 రోడ్లు రాప్తాడు నియోజకవర్గంలో. కనెక్టింగ్ రోడ్స్ చాలా ఇంపార్టెంట్ రోడ్స్. ఇవి గవర్నమెంట్ ఒకసారి టెండర్ పిలిచి అగ్రిమెంట్ చేసిన తర్వాత కాంట్రాక్టర్ పనులు చేయాలి. దీన్ని మళ్ళీ వేరొక గ్రాంట్లో ఇవే రోడ్లు టెండర్ పిలవడానికి అవకాశం లేదు. ఇవే రోడ్లను మరొక గ్రాంట్లో కానీ మరొక స్కీమ్లో కానీ మళ్ళీ టెండర్లు పిలవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఏపీఆర్ఆర్పి అనేటువంటి ఒక గ్రాంట్ కింద ఇవి ఆల్రెడీ టెండర్లు పిలవడము, కాంట్రాక్టర్ ఒప్పందం చేసుకోవడం, పనులు మొదలుపెట్టడం కూడా జరిగింది 2019 ఎన్నికల పూర్వమే. కానీ అది ఎన్నికల తంతుగా మాత్రమే నిర్వహించడం జరిగింది. తూతు మంత్రంగా ఉన్న రోడ్డును బీకేసి కొద్దిగా మట్టి వేసో కొద్దిగా కంకర వేసో నరకం చూపిస్తున్నారు. 33 రోడ్లలో 3 రోడ్లు మాత్రమే బలవంతాన మేము ఏదో సబ్ కాంట్రాక్టర్లను పంపిస్తే చేసినా తప్ప నరకం చూపిస్తూ ఉన్నారు పరిటాల సునీత కుటుంబీకులు. ఈ 33 రోడ్లను వేయకుండా ఆయా గ్రామాలకు సంబంధించి ఏ గ్రామానికి వెళ్ళినా ఆయా గ్రామంలో ప్రజల్ని ప్రశ్నిస్తాం. మీ కాంట్రాక్టర్ పరిటాల సునీత రోడ్లు ఎందుకు, ఈ రోడ్డు ఎందుకు వేయలేదు, మీ ఊరు రోడ్డు ఎందుకు వేయలేదు ప్రశ్నించండి. పరిటాల సునీత వచ్చి ఇక్కడ కథలు చెప్పడం కాదు. 25 ఏళ్ళు మంత్రిగా ఎమ్మెల్యేగా ఆమె భర్త పనిచేసిన తర్వాత ఇదేనా రుణం తీర్చుకునేటువంటి పద్ధతి అనేసి ఇవన్నీ చేయకుండా 33 రోడ్లలో 3 రోడ్లు మాత్రమే చేసి అందులో 3ంటికి కూడా బీటీలు వేయలే, ఓన్లీ మట్టి పనులు చేసి ధర్మవరంలోని 19 రోడ్లు ఏవైతే కాంట్రాక్ట్ పొందినారో దాంట్లో 16 రోడ్లు వేసేసినారు. ఎందుకంటే ఇలా ప్రేమ పొంగిపోతాను ధర్మవరం మీద. కొడుకుని అక్కడికి పంపించి అక్కడ పోటీ చేయించాలని 2 ఏళ్ళు తిరగబెట్టాయి. ఇల్లు కూడా కట్టినాడు ధర్మవరంలో, ధర్మవరం టికెట్ ఇవ్వకపోతే రాజకీయ సన్యాసం చేస్తాను కూడా ఛాలెంజ్ చేసినాడు. పరిటాల శ్రీరామ్ చేసినాడా లేదా? ధర్మవరం నియోజకవర్గంలో టికెట్ ఇవ్వకపోతే రాజకీయ సన్యాసం చేస్తాననేసి ఛాలెంజ్ చేసినాడు. కాబట్టి ధర్మవరం పైన ప్రేమ పెరిగిపోయి
తమను ఓడించిన రాప్తాడు ప్రజలపైన ద్వేషం పెరిగి వీరు ఏ విధంగా వివరిస్తున్నారో ప్రాక్టికల్గా కళ్ళకు కనపడుతున్నటువంటి సాక్ష్యం. ధర్మవరం నియోజకవర్గంలో 19 రోడ్ల కాంట్రాక్ట్ తీసుకున్నారు, 16 పూర్తి చేశారు. ప్రేమ పెరిగింది కాబట్టి ధర్మవరం పైన. రాప్తాడు నియోజకవర్గంలో 33 రోడ్లను ఇదే ప్యాకేజీలో భాగంగా కాంట్రాక్ట్ తీసుకున్నారు. రాప్తాడు నియోజకవర్గం పైన ద్వేషం పెంచుకున్నారు కాబట్టి, ఇక్కడ ప్రజలపైన ద్వేషం పెంచుకున్నారు కాబట్టి 33 రోడ్లకు కానీ 3 రోడ్లే వేయించడమో చేసినారు. మరి అటువంటి సునీతమ్మ మళ్ళీ ఈ మధ్య 4.5 సంవత్సరం వ్యాపారాలన్నీ చేసి అలసిపోయి డబ్బులు బాగా సంపాదించేసినట్టుంది. మళ్ళీ వచ్చింది రాప్తాడులో తిరుగుతూ ఉంది. ప్రకాష్ రెడ్డి అది చేయలే ఇది చేయలే విమర్శ చేస్తుంది. మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 2,500 కోట్ల రూపాయల మేరకు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ ఇండైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ రాప్తాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల సునీత సొంత మండలంలో పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వడం జరిగింది. పరిటాల సునీత సొంత మండలంలో రామగిరి బంగారు గనులను తెరిపించడం జరిగింది. పరిటాల సునీత సొంత గ్రామానికి అనంతపురం తగరకుంట రోడ్డు ఏదైతే ఎక్స్టెన్షన్ ఉందో దానికి సంబంధించిన రోడ్డు, ఆమె సొంత గ్రామానికి రోడ్డుకి సంబంధించి. సో ఇది మీరు గమనించింటే నిన్న మొన్న పేపర్లలో కూడా వచ్చింది. బీటీ కూడా రోడ్డు దాదాపుగా రంగంపేట వరకు రోడ్డు నిర్మాణం పూర్తిగా వచ్చింది. ఇది కూడా తగరకుంట వరకు కూడా జనవరిలో పూర్తి చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మొన్న పోయినాం సుద్దకుంటపల్లిలో రామగిరి, ఆమె సొంత మండలంలో రామగిరిలో చాలా ఘోరంగా ఉంది రోడ్డు. సుద్దకుంటపల్లికి టెండర్లు పిలిచినాం, కాంట్రాక్ట్ వచ్చినాం, రోడ్డు పనులు మొదలు పెట్టి వచ్చినాం, జనవరిలో పూర్తి చేస్తాం. మరి ఆమె 9 గ్రామాలు, ఆమె పాత నసనకోట పంచాయతీలో 25 ఏళ్ళు ఆమె మంత్రిగా, ఆమె మొగుడు మంత్రిగా, ఆమె ఎమ్మెల్యేగా ఉండి కూడా పిచ్చిరెడ్డి కొట్టాల గాయదుకుంట రోడ్డు వేయలేకపోయింది. 25 ఏళ్ళ రోడ్డుకు నోచుకోలే. ఇవన్నీ రామగిరి మండలంలో ఆమె సొంత గ్రామాల చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు చెప్తా ఉన్నా. ఇప్పుడు దాన్ని కూడా టెండర్ పిలిపించినాం. హై ఇంపాక్ట్ రోడ్స్ కింద దానికి అక్కడ ఆ రోడ్డు కూడా టెండర్ పిలిపించినాం. అది కూడా ఎన్నికల్లో పూర్తి చేస్తాం. ఈ జనవరిలో పనులు మొదలు పెడతాం, ఎన్నికల్లో అది కూడా పూర్తి చేస్తాం. అంటే అభివృద్ధి నీ కళ్ళ ముందు నీ ఊరు చుట్టే అభివృద్ధి జరుగుతూ ఉంది. అదేవిధంగా రామగిరి మండలానికి కానీ పోనీ కనగానపల్లి కానీ సీకేపల్లి కానీ మీకు 25 ఏళ్ళు ఓట్లు వేసినటువంటి గ్రామాలకు మంచినీళ్ళు తీసుకురావాలని ఏ రోజు ప్రయత్నం చేయలే. మేము ఫస్ట్ టర్మ్ నేను ఎమ్మెల్యేగా గెలవడం, పోనీ 2009 నుంచి 19 వరకు అంటే 10 సంవత్సరాలు నిన్ను గెలిపించినటువంటి అనంతపురం రూరల్, ఆత్మకూరు, రాప్తాడు మండలాలకు మంచినీళ్ళు తీసుకొని రావాలని ఏం ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు కూడా నువ్వు అభివృద్ధికి ఆమడ దూరం. అభివృద్ధి అంటే మీ భాష్యంలో పరిటాల కుటుంబం అభివృద్ధి. పరిటాల సునీత ఇంటి పక్కన బంగ్లా పక్కన తమ్ముడు మురళి గొప్పగా బంగ్లా కట్టడం అభివృద్ధి, ఎల్ఆర్ఎన్ చౌదరి బిల్డింగ్లు కట్టడం అభివృద్ధి, నీకు పాల్చెర్లలో బాలాజీ 100 ఎకరాలు కొనడం అభివృద్ధి, తలుపూరు కాటిగాని కాలువ 20 ఎకరాలు, తలుపూరులో కాటిగాని కాలువ దగ్గర 20 ఎకరాలు నీకు నీ తమ్ముళ్ళు కొనడం అభివృద్ధి, నీకు ముక్తాపురం దగ్గర పరిటాలు తిప్పన్న ఫామ్ హౌస్ 30 ఎకరాల భూమి కొనడం అభివృద్ధి, రెడ్డి చెరువుపల్లి పాలసముద్రం దగ్గర 117 ఎకరాలు రామూర్తి పేరుతో బినామీ పేరుతో కొనడం అభివృద్ధి, 170 ఎకరాల వరకు కియా మోటార్స్ వెనకాల భూములు కొనడం మీ అభివృద్ధి, సోమరాన్లపల్లి రిజర్వాయర్ వస్తుందనేసి అక్కడ అమెరికా వాళ్ళ పేర్లతోనో ధర్మవరం వాళ్ళ పేరుతోనో వివిధ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళ పేర్లతోనో ఆన్లైన్లో భూములు ఎక్కించుకోవడము, మీరు స్వాధీనం చేసుకోవడం అభివృద్ధి, మీరు అక్కడ సోమరాన్లపల్లి చెరువు కింద ఉన్న మీ కమ్మళ్ళ భూములే బెదిరించి తక్కువ రేటుకు కొనుక్కోవడం అభివృద్ధి. ఇవి మీరు చెప్తున్నటువంటి మీ సోకాల్డ్ అభివృద్ధి. ఇంత అన్యాయంగా ప్రజలిచ్చిన అధికారాన్ని మీ ఆధిపత్యం కోసం, మీ ఆదాయాల కోసం సిగ్గు లేకుండా ఉపయోగించి ప్రజలు కొడితే ఊర్లో వదిలిపెట్టిపోయి వ్యాపారాలు చేసుకొని సంపాదించుకొని మళ్ళీ ఇక్కడ వచ్చి జగన్మోహన్ రెడ్డిని తిట్టడము, ప్రకాష్ రెడ్డిని తిట్టడము ప్రజలు గమనించరా? అమ్మా సునీతమ్మ, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా అంటే ఎవరూ చూడలేదనేసి పిల్లి భావించినట్లు ఉంది మీ పరిస్థితి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ మీరు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏదైతే రాజకీయ వ్యూహము ఏదైతే
ఆయన అమలు చేస్తూ ఉన్నారో దానిలో కొన్ని ఛానళ్ళు వక్రీకరించి చూపుతానే పరిటాల్సి ఉంటే కూడా నువ్వు ఎన్ని మార్చినా ఎంతమందికి కొత్త వాళ్ళకి సీట్లు ఇచ్చినా ఎన్ని మార్చినా గెలుపు మాత్రం మాదేనని మాట్లాడింది. నువ్వు ఆయన జగన్మోహన్ రెడ్డి సీట్లు మార్చినా మార్చకపోయినా ఆయన ఏం చేసినా ఆయనకి ఎవరిని పెట్టాలో ఎక్కడ ఎవరిని పెట్టాలో ఎట్లా గెలిపించుకోవాలో ఆయనకు తెలుసు. 151 సీట్లు గెలిచిండే ఆయన. మిమ్మల్ని కేవలం 23కు పరిమితం చేసిండే ఆయన. మిమ్మల్ని 23 సీట్లకు పరిమితం చేసిండే జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి వ్యూహాలు రచించాలో తెలుసు, గెలవడం ఎలాగో తెలుసు. ఎందుకంటే ఆయన నమ్ముకుంది ప్రజల్ని, ప్రజలకు మంచి చేసేటువంటి విధానాన్ని నమ్ముకున్నారు కాబట్టి ప్రజలు నమ్ముకున్నారు, భగవంతుని నమ్ముకున్నారు కాబట్టి మంచి చేసిన వాళ్లకు మాత్రమే మీరు ఓటేయండి అని అడగగలుగుతా ఉన్నాడు. అంత ధైర్యంగా ఎవరైనా చెప్పగలుగుతున్నారా? ఎప్పుడైనా నువ్వు మాట్లాడగలుగుతావు? సుంటమ్మా నాకు నేను మంచి చేసింటే ఓట్లు వేయమని. ఓట్లు వస్తాయా? 5,000 ఓట్లన్నా వస్తాయా? నేను మంచి చేసింటే ఓట్లు వేయండి ఒక ఓటు వస్తుంది. పోనీ నీ కుటుంబం నీ బంధువులు వేస్తే వేయచ్చు, నీకు కాక ఆ విధంగా గొప్పగా చెప్పుకునేటువంటి స్థాయిలో ఆయన ఉన్నాడు. అదేవిధంగా మీ కుటుంబ వ్యాపారమైన కోడిగుడ్ల వ్యాపారం గురించి, ఎందుకంటే ఈ మధ్య అంగన్వాడీ టీచర్సు హెల్పర్సు ధర్నాలు చేస్తూ ఉన్నారు, మాకు శాలరీలు పెంచండి అనేసి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వము దానిపైన ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క నిర్ణయం కూడా ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి. ప్రతి ఒక్క నిర్ణయం కూడా మీరు 10 మంది ధర్నా కూర్చొని అడగగానే చేసేది కాదు. దానికి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి ఉంటుంది. ఎందుకంటే మీ యనమల రామకృష్ణుడే ప్రకటించిండేది ఈనాడు తాటికాయంత అక్షరాలతో వేసింది. మీరు దిగిపోయినప్పుడు, తెలుగుదేశం పార్టీ దిగిపోయినప్పుడు ఖజానా ఖాళీ చేశాము, ఖజానాను లూటీ చేశాము, 100 కోట్లే మిగిల్చినాము. ఏం చేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? దొంగతనం అంతా మీరు చేసి, దోపిడీ అంతా మీరు చేసి, ఖజానాను మీరు లూటీ చేసి, ఈరోజు జీతాలు పెంచమనేసి వాళ్ళు ధర్నాలు చేస్తా అంటే పోయి నువ్వు కోడిగుడ్ల మంత్రిగా నువ్వు పోయి వాళ్ళకు ఒత్తాసు పలుకుతా నువ్వు మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? జగన్మోహన్ రెడ్డి గారు జీతాలు పెంచలేదనేసి. మరి మీరు దేనికి ఉపయోగించుకున్నారు? మీకు ఇచ్చినటువంటి మీ మంత్రిత్వ శాఖలను బాగా మీరు ఉపయోగించుకొని మీ కుటుంబ వ్యాపారంగా కోడిగుడ్లు ఏదైతే అంగన్వాడీ కేంద్రాలకు ఇస్తారో ఆ కోడిగుడ్లను అమ్ముకోవడం అనేది మీ కుటుంబ వ్యాపారంగా మార్చుకున్నారు. ఈ రోజు కూడా మీ తమ్ముడు బినామీల పేరుతో వ్యాపారం చేస్తూనే ఉన్నాడు. ఈ జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో చేస్తూ ఉన్నారు, ఈ జిల్లా బయట కూడా చేస్తూ ఉన్నారు. మీ హయాంలో పత్రికల్లో కూడా గమనించడం జరిగింది. రబ్బరు గుడ్లను ఇచ్చినారు, నాగచంద్రం సంబంధించి అంగన్వాడీ కేంద్రంలో రబ్బరు గుడ్లు పంపిణీ చేసినారనేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గురించి. చంద్రబాబు నాయుడు అయితే మరీ దుర్మార్గంగా అంగన్వాడీ టీచర్ల ఒక ధర్నా పైన గుర్రాలను పంపించినారు. గుర్రాలు పంపించి గుర్రపు డెక్కలతో అక్కలను తొక్కించి వాటర్ క్యానన్స్తో ఫ్లడ్ నీళ్లను వాళ్ళ మీద కురిపించి ఆ నీళ్లతో వాళ్ళని ఇబ్బంది పెట్టి అవమానం చేసినటువంటి చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి పరిటాల సునీత మీరా మాట్లాడేది. మరి చివరిగా మరి ఒక శుభవార్త మనకు జలజీవన్ మిషన్ గ్రాంట్ ద్వారా పెన్నా అహోబిలం రిజర్వాయర్ నుండి ఆత్మకూరుకి 36 కోట్లతో పనులు త్వరలో ప్రారంభించబోతున్నాం. కాంట్రాక్టర్కు వర్క్ ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది 36 కోట్లతో. పైపులు కూడా దాదాపుగా 15 కోట్ల రూపాయల విలువైన పైపులు కూడా కాంట్రాక్టర్ ఇప్పటికే కొనడం జరిగింది. త్వరలో జనవరి మొదటి వారంలో ఒక గొప్ప అభివృద్ధి సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ గొప్ప కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నాం. ఆత్మకూరులో 36 కోట్లతో ఆత్మకూరు వరకు, ఆత్మకూరు నుండి 26 కోట్లతో పాపంపేట వరకు. దీర్ఘకాలిక సమస్య కలకాలం బతికిన కాకిలాగా కాదు, కొన్ని రోజులు బతికిన హంసలాగా బతకాలనేసి. 25 ఏళ్ళు బతికిన మీరు చేసింది ఏంలే, సాధించింది ఏంలే. 5 సంవత్సరాల్లో మనం 17,000 ఇండ్లు ఇచ్చాం, ఇంకొక 8,000 ఇండ్లని శాంక్షన్ పంపించాం.
అమ్మ డైరీ ఏర్పాటు చేసుకున్నాం. మహిళల సాధికారతను ఉద్దేశించి పేరూరు డ్యాంకు నీళ్లు తెచ్చాం. 2000 బోర్లు ఉచిత బోర్లను వేసాం. నియోజకవర్గంలో మంచినీటి సమస్యను తొలగించడానికి ఆత్మకూరు రూరల్ మండలాలకు గొప్ప స్కీమ్ని తీసుకొని వచ్చాం. అదేవిధంగా రామగిరి, కనగానపల్లి, సీకేపల్లి మండలాలను ఉద్దేశించి కూడా తాగునీటి పథకాల కింద జేజేఎం కింద మళ్ళీ టెండర్లు పిలిపించాం. త్వరలో ఈ నెలాఖరు లోపల కాంట్రాక్ట్లు ఫైనలైజ్ చేస్తాం. జనవరిలో కుంటిమద్ది చెరువు నుంచి మొత్తం చెన్నై కొత్తపల్లి చెరువుకు మరియు రామగిరి మండలంలోని పోలేపల్లి, కుంటిమద్ది, కంతిమర్రి పంచాయతీలకు, బదలాపురం చెరువు నుంచి పార్షియలీ కనగానపల్లి మండలము, మిగిలిన రామగిరి మండలానికి నీళ్ళు ఇచ్చేటువంటి పనులు మొదలు పెడతా ఉన్నాం. తప్పనిసరిగా ఎన్నికల్లోపు గణనీయమైన అభివృద్ధిని చేస్తూ 6 నెలల్లో ఈ మొత్తం ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆలమూరు జగనన్న కాలనీలో 11.5 ఎకరాను రాష్ట్ర ప్రభుత్వం 15వ తేదీ జరిగిన కేబినెట్ మీటింగ్లో గార్మెంట్ పరిశ్రమ ఏర్పాటుకై ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ వారికి కేటాయించడం జరిగింది. త్వరలో సంక్రాంతి పండుగ రోజున గార్మెంట్ పరిశ్రమకు కూడా భూమి పూజ చేయడం జరుగుతుంది. పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.